నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారత భాగవతాలకు సూత్రధారి, అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని ప్రతిష్ఠించిన యుగపురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ. పాండు తనయులకు ఇంట వెంట జంట కంట అండగా నిలిచి ఆయన ద్వాపర యుగంలో ధర్మాన్ని కాపాడాడు. యుగ యుగాలకు తరగని ప్రేమతత్వాన్ని పంచిన ఆ ప్రేమామృతమూర్తి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఏదిలాబాద్లో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామిగా నిలిచి పూజలు అందుకుంటున్నాడు. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను గురించి తెలుసుకుందాం. కలియుగంలో స్మరణ మాత్రంతోనే ముక్తి లభిస్తుందని చెబుతారు. చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడవడేని అని చెప్పినట్లుగా హరినామ స్మరణ కలియుగంలో ముక్తిదాయకం. అందులోనూ వాసుదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ స్మరణం జన్మ జన్మల పుణ్యఫలం. ఆ కృష్ణ పరమాత్మ వేణుగోపాలుడిగా రుక్మిణీ సత్యభామ సమేతుడై కొలువుతీరిన క్షేత్రం ఏదిలాబాద్. ఈ దివ్యక్షేత్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని 600 సంవత్సరాల క్రితం నిర్మించారని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో కొందరు వదాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 8వ అవతారంగా ఖ్యాతిగాంచిన కృష్ణావతారంలో ఆయన చూపిన లీలలు అనంతం. కోరి కొలిచిన భక్తులకు అండగా నిలిచి ఆదుకున్న తీరు పరమాద్భుతం. దేవకి అష్టమ గర్భాన జన్మించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమకు ఎల్ల లోకాలు పాదాక్రాంతమయ్యాయి. ధర్మానికి అండగా నిలిచి అధర్మాన్ని కాలరాచిన ఆ యుగ పురుషుడి లీలలు అనంతం, అనన్య సామాన్యం. శ్రీ మహావిష్ణువు నారాయణ తత్వాన్ని శ్రీకృష్ణ అవతారంలో సంపూర్ణంగా ప్రకటించాడు. లోకాన్ని ధర్మ మార్గం వైపు పయనింపచేశాడు. కర్తవ్య నిర్వహణే మనిషి విద్యుక్త ధర్మమన్న విషయాన్ని కురుక్షేత్రంలో తనకు చాలా ఇష్టుడైన అర్జునుడికి బోధిస్తున్నట్టుగా మొత్తం మానవాళికంతటికీ బోధించాడు. ధృతవానసి వేదం విహితవహిత్ర చరిత్రమఖేదం కేశవాధృత వీల శరీర కేశవాధృత వీల శరీర. సాక్షాత్తు పరంధాముడైన శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మగా నడయాడిన నేల భరతభూమి. ఈ నేలపై అనేక దివ్యధామాల్లో అనేక రూపాల్లో కొలువుదీరిన ఆ పరంధాముడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఏదిలాబాద్ క్షేత్రంలో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామిగా నిలచి కోరి సేవించవచ్చిన భక్తుల పూజలందుకుంటూ వారిపై కరుణారస వృష్టిని కురిపిస్తున్నాడు. 600 సంవత్సరాల నాటి ఈ పురాతన ఆలయాన్ని 2008వ సంవత్సరంలో జీర్ణోద్ధరణ గావించారు. ఇప్పటికీ ఈ ఆలయానికి అంబారుపేట వంశీకులే వంశ పారంపర్య ధర్మకర్తలుగా ఉన్నారు. సువిశాలమైన ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టడానికి ముందుగా ఈ దివ్యక్షేత్రంలో కాలిడిన భక్తులకు
ఠీవిగా నిలిచిన రాజగోపురం ఘన స్వాగతం పలుకుతుంది. భాగవతంలోని కృష్ణ లీలలకు సంబంధించిన శిల్పరాజాలతో నిర్మితమైన ఈ రాజగోపురాన్ని 2009వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. యశోదాకృష్ణ, బాలకృష్ణ, గోపాలకృష్ణ రూపాల్లోని శిల్పాలు దర్శించుకున్న క్షణంలోనే భక్తులను అలౌకికమైన పారవస్యానికి లోను చేస్తాయి. పంచభూతాలకు ప్రతీకలైన పంచకలశాలతో అలరారే ఈ 3 అంతస్తుల రాజగోపురం ఆదిలోనే ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణ. ఏదిలాబాదులో ప్రతిష్ఠితమైన శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం దగ్గరలోని ఓ పల్లెలో పరమకృష్ణ భక్తుడైన ఓ వ్యక్తికి భూమిని తవ్వుతుండగా గోచరమైంది. మరో కృష్ణ భక్తుడికి స్వామివారు కలలో కనిపించి తనకు ఏదిలాబాదులో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. అలా ఈ ఆలయాన్ని నిర్మించిన భక్తుడి వంశీకులే నేటికి వంశపారపర్యంగా ధర్మకర్తలుగా ఉండటం విశేషం. ఏదులాబాద్ సమీపంలోని ఎంబార్పేటలో బెల్లం పంతులు అనే ఒక కృష్ణ భక్తుడు ఉండేవాడట. ఆయన భవన నిర్మాణం కోసం భూమిని తవ్విస్తుండగా రుక్మిణి సత్యభామ సమేతుడైన శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహం కనిపించిందట. పరవస్తు శ్రీనివాసాచార్యులు అనే మరో కృష్ణ భక్తుడు స్వామివారి ఆదేశంపై ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. నాటి నుండి నేటి వరకు ఆయన వంశానికి చెందినవారే ఈ ఆలయానికి పారంపర్య ధర్మకర్తలుగా ఉన్నారు. జయ కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ 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 గోకుల నందన మురళీ కృష్ణ పులకించి నీ మురళీ గానం వినియమునా మోహించే నీ మోహన రూపం చూసే మధురా పులకించే నీ మురళీ గానం వినియమునా మోహించే నీ మోహన రూపం చూసే మధురా. శ్రీకృష్ణ పరమాత్మ లీలలతో కూడిన శిల్పాలు కలిగిన చూడముచ్చటైన రాజగోపురాన్ని దాటుకుని ముందుకు వెళ్లిన భక్తులకు, సమస్త దేవతలకు ఉత్సవాల సమయంలో స్వామివారిని సేవించుకోవడానికి గరుడ ధ్వజాన్ని మోసే ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభాన్ని దాటుకుని ముందుకు వెళ్లిన భక్తులకు ముఖ మండపం కనిపిస్తుంది. ముఖ మంటపంపై రుక్మిణి సత్యభామ సమేతుడైన శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం కనిపిస్తుంది. భక్తులకు ఆయనకు ప్రణమిల్లి ముఖ మంటపంలోకి చేరుకుంటారు. అక్కడున్న గరుడాళ్వార్ స్వామి ఆనతిని తలదాల్చి సేవ చేయడానికి ఉద్యుక్తుడై వినమ్రుడై చేతులు జోడించి కనిపిస్తాడు. గరుడాళ్వార్ ఆనతిని గైకొన్న భక్తులు స్వామివారిని సేవించుకునేందుకు గర్భాలయం దగ్గరికి చేరుకుంటారు. లోకోత్తరమైన సౌందర్యముతో గర్భాలయములో విరాజిల్లే వేణుగోపాల స్వామి వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇరువురు దేవేరులతో కూడిన వేణుగోపాల స్వామి లీలాసుకుడు వర్ణించినట్టుగా దర్శనమిస్తూ భక్తులను కరుణిస్తున్నాడు. ప్రేమాంబుదిలో ఓలలాడిస్తున్నాడు. కొలిచిన వారికి కొంగు బంగారం ఈ స్వామి, పిలిచిన వారికి పలికే దైవం ఈ స్వామి. అనంతమైన భక్తపరాయణతకు అత్యద్భుతమైన ప్రతిరూపం ఈ స్వామి. ఏదులాబాద్ వేణుగోపాలస్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేతుడై ప్రతిష్ఠితమైన కృష్ణ శిలారూపాన్ని వర్ణించడం మాటలకు అందని పని. స్వామి ముగ్ధమోహన సౌందర్యానికి లోకాలన్నీ దాసోహం కావాల్సిందే. ఇరువురు దేవేరులతో కూడిన గోపాలుడు చేత వేణువును ధరించి చిద్విలాసమూర్తిగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. పీతాంబరధారి అయి స్వర్ణవర్ణ శోభితుడై విరాజిల్లే స్వామి వైభవం వర్ణనాతీతం. మూల విరాట్టు పాదాల చెంత ఉన్న ఉత్సవ విగ్రహాలు సైతం దర్శించవచ్చిన భక్తులు వెనుకకు మరలి పోలేనంత సౌందర్య శోభితమై విరాజిల్లడం
ఇక్కడి విశేషం. స్వామి సన్నిధిలో నిలిచిన భక్తుల మది కూడా మధురమే అవుతుంది. గోపాలుని గోవిందుణ్ణి నమ్మి కొలిచిన భక్తుల జీవితాలు మధురం కాకుండా ఎలా ఉంటాయి? ఎవరు తనను ఏ విధంగా ఆరాధిస్తారో తాను వారికి ఆ రూపంలోనే కనిపిస్తానని, అనుగ్రహిస్తానని గీతాచార్యుడు చెప్పినట్టుగా మధుర భక్తితో స్వామి చెంత నిలిచిన భక్తుల జీవితాలు స్వామివారిని దర్శించుకున్న క్షణంలోనే సర్వం సకలం మధురంగా మారిపోతాయి. అంతటి ముగ్ధమోహన సౌందర్యం ఈ వేణుగోపాల స్వామిదే. అలనాడు పాండవులను ఆదుకున్నట్టుగా కోరి సేవించవచ్చిన భక్తులకు వరదాయకుడై ఈ స్వామి ఈ ఆలయంలో విరాజిల్లుతున్నాడు. ధర్మరక్షణకు అవతరించిన ధర్మచక్ర రూపా, పాండవులకు సఖుడవు నీవు పరంధాముడా. ధర్మరక్షణకు అవతరించిన ధర్మచక్ర రూపా, పాండవులకు సఖుడవు నీవు పరంధాముడా. తోడు నీడ నీవుగా జగన్నాథుడా, కేశవ మాధవ మధుసూదనా. మార్గదర్శిని వై పరమ బాంధవా. శ్రీ రుక్మిణి సత్యభామ సమేతుడైన ఈ వేణుగోపాల స్వామికి తిరు కళ్యాణోత్సవానికి, రథోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. తిరు నక్షత్రాన ఆలయ ముఖ మంటపంలో జరిగే స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండువ. నగుమోమువాడు మురిపాలరేడు మా అల్లరి కృష్ణుడోయమ్మా. నగుమోమువాడు మురిపాలరేడు మా అల్లరి కృష్ణుడోయమ్మా. ఎవరికి అందడు ఎవరికి చెందడు ప్రతిమదిలో తానుంటాడమ్మా. ఎవరికి అందడు ఎవరికి చెందడు ప్రతిమదిలో తానుంటాడమ్మా. గోవింద కృష్ణ గోపాల కృష్ణ 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 జై. రాధా కృష్ణ మోహన కృష్ణ 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 జై. గోవింద కృష్ణ గోపాల కృష్ణ 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 జై. రాధా కృష్ణ మోహన కృష్ణ 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 జై. నగుమోమువాడు మురిపాలరేడు మా అల్లరి కృష్ణుడోయమ్మా. మా అల్లరి కృష్ణుడోయమ్మా. స్వామివారు కొలువు తీరిన చోట పరివార దేవతలు కూడా ఉండాల్సిందే కదా. అందుకే అలా వైకుంఠాన్ని వీడి ఇలలో ఈ వేణుగోపాలుడిగా అవతరించిన స్వామిని సేవించుకునేందుకు సకల పరివారము ఏదలాబాదుకు తరలివచ్చింది. గరుడల్వార్, జయ విజయలతో పాటు ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి, అపర దత్తాత్రేయ అవతారంగా పూజలందుకునే షిరిడీ సాయిబాబా కూడా కొలువయ్యారు. ఈ ఆలయంలో నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన హనుమంతుడు ప్రసన్నాంజనేయుడి రూపంలో కొలువు తీరాడు. నఖశిఖ పర్యంతము సింధూర లేపనారూఢుడైన ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు అపారమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని వరంగా పొందుతారు. ఆంజనేయ స్వామి ఆలయం ప్రక్కనే ఈ ప్రాంగణంలోనే షిరిడీ సాయిబాబా ఆలయం కూడా ఉంది. బాబా మందిరంలో షిరిడీ సాయిబాబా పాలరాతి విగ్రహానికి కుడి వైపున గణపతి పాలరాతి విగ్రహం, ఎడమ వైపున దత్తాత్రేయుడి పాలరాతి విగ్రహం ఉంటాయి. బృందావిహారి వేణుగానమేది మా ప్రేమ నిరతి ఆలకించవేమి. బృందావిహారి వేణుగానమేది మా ప్రేమ నిరతి ఆలకించవేమి. గాలి వీచే గానమూలికే గాలి వీచే గానమూలికే ఒక పరి నువ్వు మరి చేరగరా. బృందావిహారి వేణుగానమేది మా ప్రేమ నిరతి ఆలకించ
నిత్యం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలుపుతారు. అర్చనాదికాలు పూర్తయిన తర్వాత అనంతరం మధ్యాహ్నం వరకు అష్టోత్తర శతనామార్చనలు జరుగుతాయి. మధ్యాహ్నం నైవేద్యం పెట్టి హారతిచ్చిన తర్వాత ఆలయం తలుపులు మూసుకుంటాయి. తిరిగి 4 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. సాయంత్రం వేళ స్వామివారికి ప్రదోషకాల పూజలు, అష్టోత్తర నామార్చనలు జరుగుతాయి. అనంతరం హారతి ఇచ్చి పవళింపు సేవతో స్వామివారిని నిద్రపుచ్చుతారు. రావణ బహుళాష్టమిలో చెరలో పుట్టావు, అసుర చెరను తెంచి లోక స్వేచ్ఛను తెచ్చావు. మిసిమి దోచి మురళినూదు గోపాలుడు నీవు, ఎదురులేని సకల శాస్త్ర ప్రజ్ఞుడివే నీవు. ఏదులాబాద్కి సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుండి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని ప్రధాన పట్టణాలన్నిటి నుండి నేరుగా ఏదులాబాద్కి బస్సు సౌకర్యం ఉంది. నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ, కడలై పొంగుతున్న ప్రేమ నీల కనరా కృష్ణ. అందుకో సంబరాల స్వాగతాల మాలిక, ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. మాయద మాటున దాగిన ఆశలు వెన్నెల విందనుకో, మా కన్నుల కందని మాయని చూపుతూ మెల్లగా దోచుకుపో. భూమిని రక్షించాడు కనుక, గోవులను పాలించాడు కనుక స్వామి గోపాలుడయ్యాడు. లోకాలను వశం చేసుకునే వేణుగానముతో పరవశింపచేశాడు కనుక వేణుగోపాలుడయ్యాడు. రుక్మిణీ సత్యభామ సమేతుడై ఏదిలాబాదులో నిలిచిన ఆయన కోరి కొలిచిన భక్తులపై వరాల జల్లును కురిపించే దైవంగా ప్రసిద్ధుడయ్యాడు. ఒక్కసారి ఈ స్వామిని దర్శించుకున్న భక్తులు జీవితంలో ఎన్నటికీ ఈ వేణుగోపాలుడి ముగ్ధమోహన సౌందర్యాన్ని మరువలేరని ప్రతీతి. స్వామిని దర్శించుకున్న తర్వాత కోరిన కోరికలు అనతి కాలంలోనే నెరవేరుతాయని కూడా భక్తుల విశ్వాసం. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.